ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః హనుమతే శ్రీరామదూతాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి జాతకులకి జూన్ నెల మాసంలో 2వ తారీఖు నుంచి మీకంతా కూడా అదృష్టయోగం పట్టబోతుంది. విశేషంగా పంచమ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో పంచమ స్థానంలో మార్పు వల్ల నూతన ఉద్యోగాలు సిద్ధించడం కానీ, ఉద్యోగంలో మార్పు రావడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ చూస్తూ ఉంటారు. మంచి శాలరీలో హైక్ రావడం కానీ చూస్తుంటారు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లో మీకంతా కూడా లాభాలు గణించడం కానీ, ప్రధానంగా వ్యాపారంలో బిజినెస్ రంగంలో కూడా మీకంతా కూడా లాభాలు సిద్ధించడం, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు సిద్ధించడం కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో లాభాలు సిద్ధించడం కానీ, ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేస్తూ ఉంటారో అదృష్ట కాలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధాలంతా కూడా నిశ్చయం అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు లోపల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి శుభమైన కారంగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం, జన్మజాతకంలో గోచారిత్యా మీకంతా కూడా ఏల్నాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఈ అనారోగ్య నివారణార్థం ప్రతినిత్యం కూడా శనిగ్రహ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేసుకోవడం, శనీశ్వర కవచాన్ని పారాయణం చేయించడం, శనిగ్రహ దోష నివారణార్థం నల దమయంతి ఒక చరిత్రని పారాయణం చేయించడం, నల దమయంతి ఒక చరిత్రనంతా కూడా పారాయణం చేయించడం వల్ల శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది. పిప్పలాద ఋషి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రవచనంలాగా ఈ కథలంతా కూడా వింటూ ఉండండి. అదృష్టయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దీపాన్ని రావి చెట్టు దగ్గర తరచుగా దీపారాధన చేస్తూ ఉండడం, ప్రధానంగా దేవి ఖడ్గమాల స్తోత్రానంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరంతా కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ రోజుల్లో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కావున జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 30 తారీఖులు అంతా కూడా ఖచ్చితంగా మీకంతా కూడా మంచి శుభవార్త వింటారు. అఖండమైన ఐశ్వర్య సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి యోగం కూడా సిద్ధించడానికి, గృహయోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున మంచి శుభకాలాన్ని అంతా కూడా పుణ్యకాలం కోసం అంతా కూడా సమయాన్ని అంతా కూడా చేస్తూ ఉండండి. పుణ్యమైన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండండి. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించండి. గోచారిత్య దోషాలకు కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మంచి శుభమైన ఫలితాలంతా కూడా పొందుతూ ఉంటారు. మీ జన్మజాతకంలో జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు మంచి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.